విచారణకు రాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్. మంత్రి కొండాకు నాంపల్లి కోర్టు హెచ్చరిక. కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై విచారణ. కోర్టుకు మంత్రి వ్యక్తిగతంగా హాజరు కాకపోవడం అసహనం. ఫిబ్రవరి 5వ తేదీకి విచారణ వాయిదా. అవన్నీ తప్పుడు కథనాలు అంటున్న మంత్రి కొండా సురేఖ. అవన్నీ తప్పుడు కథనాలైతే నిప్పులేందే పొగరాదు. ఇప్పుడు ఇక్కడ కోర్స్ వాళ్ళు వ్యక్తిగత జీవితాల్లో కూడా వాళ్ళు మంచిగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే హీరోయిన్స్ ఉన్నారో సో వాళ్ళ వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారు. సో ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడము, ఇంకా వాళ్ళు ఇంతని కించపరచడము నాకు ఫస్ట్ నుంచి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక తప్పు జరిగినా ఏమైనా జరిగినా ఇద్దరిది ఉంటుంది ఈక్వల్ ఇంపార్టెన్స్. అబ్బాయిది ఉంటుంది, అమ్మాయిది ఉంటుంది. కానీ లోకం వేలెత్తి చూపించేది మాత్రం అమ్మాయిదే. వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారు, ఎన్ని రకాలుగా అందరు కలిసి టార్చర్ పెట్టినారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన వాడుకొని ప్రయత్నం చేసినారు అనేది ఎవరు చూడరు. ఎటొచ్చి టార్గెట్ వీళ్ళే ఉంటారు తప్ప ఇక్కడ వీళ్ళైతే ఉండరు. ఈ అబ్బాయిల గురించి ఎవరు మాట్లాడరు, ఈ అమ్మాయిల గురించి అందరు మాట్లాడుతూ ఉంటారు, కోడే కూస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ విషయం ఇంకా కూడా దీన్ని బేస్ చేసుకొని కేటీఆర్ అప్పుడు పరువు నష్టం దావా వేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా కొండా సురేఖ హాజరు కాలేదు కోర్టులో వ్యక్తిగతంగా. సో ఢిల్లీకి రాజైనా ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా మన కోర్టులకు కట్టుబడి ఉండాల్సిందే. ఒక్కసారి రావాలి అన్నప్పుడు మనము ఖచ్చితంగా కొన్నిసార్లు మన తరపున మన అడ్వకేట్ వాదిస్తారు. కానీ అక్కడ కీలక కేసులలో అట్లీస్ట్ ఒకటి రెండు సార్లు కూడా మనం హాజరు కాకపోతే ఎట్లా? సో కోర్టుని ధిక్కరించినట్టే కదా. జడ్జి గారు తలుచుకుంటే కోర్టు ధిక్కారణ కేసు కింద కూడా కేసు పెట్టేసి లోపలేయచ్చు. అటువంటి రైట్స్ ఉంటాయి జడ్జిలకు, జస్టిస్లకు. సో మరి చూద్దాం, మరి కొండా సురేఖ నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది మరి ఇష్యూ చేస్తామని చెప్పి కోర్టు హెచ్చరించింది. మరి ఇప్పటికైనా ఆవిడ వెళ్తారా, కోర్టులో హాజరవుతారా లేదా? ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా ఇప్పుడు పరువు నష్టం దావా వేసినప్పుడు రెండు, ఒకటి దానికి సంబంధించిన డబ్బులు కట్టాలి, లేదంటే వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్, అంటే దేన్ని ఆధారం చేసుకొని మీరు మాట్లాడుతున్నారనే ప్రూఫ్స్ని సబ్మిట్ చేయాలి. డబ్బులు కట్టకపోతే, సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది? 4 3 రోజులు అరెస్ట్ చేసుకొని నేను జైల్లో కూర్చుంటా, శిక్ష అనుభవిస్తామంటాం.